స్క్రీన్ నేమ్ అండ్ రియల్ నేమ్. ఆర్ట్ ఫీల్డ్స్లో నేమ్స్ చేంజ్ చేయటం. 2 నేమ్స్ ఉండడం చాలా కామన్. ఒకటి బర్త్ నేమ్ అయితే ఇంకోటి వాళ్ళ ఫీల్డ్స్లో యూజ్ చేసుకోవడానికి. బుక్స్లో చూస్తే పెన్ నేమ్, థియేటర్స్ ఆర్ మూవీస్కి స్టేజ్ ఆర్ స్క్రీన్ నేమ్స్. ఇలా చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అదే పేరుతో ఇంకో యాక్టర్, యాక్ట్రెస్ ఉండొచ్చు. ఒరిజినల్ నేమ్ అంత అట్రాక్టివ్గా లేదనో, న్యూమరాలజీ ఆర్ ఆస్ట్రాలజీ పరంగా సెట్ అవుద్దనో, బర్త్ నేమ్ నచ్చకపోవటం వల్ల కానీ, రిలీజియన్ తెలియకుండా ఉండడానికి, ఆర్ పర్సనల్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్ని కొంత సపరేట్గా మెయింటైన్ చేద్దామనో, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మార్చుకొని ఉండొచ్చు. ఒక యాక్టర్ ఒరిజినల్ నేమ్ తెలిసాక సర్ప్రైజ్ అయ్యా. అలా సెర్చ్ చేస్తుంటే పెద్ద లిస్టే వచ్చింది. దాంట్లో కొన్ని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, కొన్నేమో తెలిసి ఉండకపోవచ్చు. నాని ఒరిజినల్ నేమ్ గంటా నవీన్ బాబు అండ్ చిరంజీవి గారిది శివశంకర వరప్రసాద్ అని చాలా మందికి తెలుసు కదా అని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. మరి ఇప్పుడైతే ప్రజెంట్ మూవీస్ చేస్తూ నేమ్స్ చేంజ్ చేసుకున్న ఇండియన్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. లిస్ట్లోకి వెళ్ళబోయే ముందు మన మూవీ మ్యాటర్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కంపల్సరీగా ఆన్లో పెట్టేసుకోండి. నెంబర్ 15 విశ్వక్ సేన్. బర్త్ నేమ్ ఏంటో తెలుసా? దినేష్ నాయుడు. పెద్దయ్యాక అంటే సినిమాల్లోకి రాకముందు తన ఫాదర్ న్యూమరాలజీ చూసి ఈ పేరుంటే తను ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఫలితం ఉండదని 4 నేమ్స్ ఇచ్చి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారంట. దాంట్లో విశ్వక్ సేన్ని చూస్ చేసుకొని కస్టమ్స్ని ఫాలో అయ్యి అఫీషియల్గా చేంజ్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 14 అనుష్క శెట్టి. చాలామంది రియల్ నేమ్ అనుష్క శెట్టి, నిక్ నేమ్ ఏమో స్వీటీ అని అనుకుంటారు. నేను కూడా అదే అనుకున్నా అప్పటి వరకు. కానీ అలా కాదు. స్వీటీ శెట్టి అనేది బర్త్ అండ్ రియల్ నేమ్. ఎంటర్ అప్పుడు ఆడిషన్కి వెళ్ళి పేరు స్వీటీ అని చెప్తే బానే ఉంది కానీ రియల్ నేమ్ ఏంటో చెప్పు అన్నారంట. ఇలాగే చాలా చోట్ల. ఇంకా 23 ఇయర్స్ ఏజ్లో స్వీటీ అనే పేరు అంత మంచిది కాదు అని కూడా. ఆ తర్వాత సూపర్ మూవీతో డెబ్యూ టైంలో పూరి జగన్నాథ్ గారు అండ్ నాగార్జున గారు స్వీటీ అనే పేరు అంత అట్రాక్ట్ చేయకపోవచ్చని, వేరే నేమ్స్ చూస్తున్నప్పుడు ఆ సినిమాలో మెలమెల సాంగ్ పాడిన అనుష్క మంచందా అనే సింగర్ పేరు నచ్చడంతో ఫస్ట్ నేమ్ యూజ్ చేసి అనుష్క శెట్టి అని స్క్రీన్ నేమ్ చూస్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఏమో డెబ్యూ తర్వాత స్మృత అనే పేరు పెట్టుకుందామని అనుకున్నారంట స్వీటీ. కానీ ప్రతి మూవీకి మార్చడం అవ్వదులే అని అలాగే కంటిన్యూ అయ్యారు. నెంబర్ 13 అజయ్ దేవగన్. విశాల్ వీరు దేవగన్ అనేది అజయ్ దేవగన్ రియల్ నేమ్. ఆయన హీరోగా లాంచ్ అయ్యే టైంలో ఆల్రెడీ విశాల్ అనే పేరుతో 3 మెంబర్స్ కూడా వేరే ఫిలిమ్స్తో డెబ్యూ ఇస్తున్నారని తెలిసింది. ఇక వేరే నేమ్ చూస్ చేసుకుందామని అనుకున్నప్పుడు తన ఫస్ట్ మూవీ క్యారెక్టర్ నేమ్ అయిన అజయ్నే తన స్క్రీన్ నేమ్గా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయ్యారు. నెంబర్ 12 ఏఆర్ రెహమాన్. ఫస్ట్ ఫిలిం అయిన రోజాతోటే నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ గారి బర్త్ నేమ్ ఏఎస్ దిలీప్ కుమార్. ఫస్ట్ నుంచే ఈ దిలీప్ కుమార్ నేమ్ పెద్దగా ఇష్టం ఉండేది కాదంట. కొన్ని ఇన్స్టెన్సెస్లో ఒక సూఫీని వాళ్ళ ఫ్యామిలీ మీట్ అయినప్పుడు ఇస్లాం ఫాలో అవ్వాలనిపించి తనకి 23 ఇయర్స్ ఏజ్లో అంటే 1989లో ఫ్యామిలీ అంతా ఇస్లామిజం తీసుకున్నారు. అంతకుముందు ఒక ఆస్ట్రాలజర్ తనని చూసి అబ్దుల్ రెహమాన్ కానీ అబ్దుల్ రహీం కానీ బాగుంటుందని సజెస్ట్ చేస్తే రెహమాన్ని చూస్ చేసుకొని తన మదర్ డ్రీమ్లో వచ్చిన అల్లాహ్ రెకా అనే పేరును కూడా యాడ్ చేసి అల్లాహ్ రెకా రెహమాన్ ఆల్సో నోన్ యాజ్ ఏఆర్ రెహమాన్గా పేరును మార్చుకున్నారు. నెంబర్ 11 కియారా అద్వానీ. 2014లో ఫగ్లీ మూవీతో ఎంట్రీ. రియల్ నేమేమో ఆలియా అద్వానీ. ఆల్రెడీ ఆలియా పేరుతో ఆలియా భట్ ఉండడంతో ఒకే ఇండస్ట్రీలో సేమ్ నేమ్తో ఇద్దరు యాక్ట్రెస్ ఉండడం ఎందుకు, నేమ్ చేంజ్ చేసుకోమని సల్మాన్ ఖాన్ సజెస్ట్ చేశారంట. అప్పుడు అంజానా అంజానీలో ప్రియాంక చోప్రా రోల్ కియారా గుర్తుకొచ్చి అలా స్క్రీన్ నేమ్ని కియారా అద్వానీగా మార్చుకున్నారు. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ పేరు వినగానే భలే నచ్చిందంట. ఫ్యూచర్లో డాటర్ పుడితే ఆ పేరు పెట్టుకుందాం అనుకుందంట కూడా. కానీ ఇప్పుడు తనకే చాయిస్ రావడంతో కియారా అనే చూస్ చేసుకున్నారు. నెంబర్ 10 సూర్య. రియల్ నేమ్ వచ్చేసి శర్వానంద్ శివకుమార్. 1997లో మణిరత్నం గారి ప్రొడక్షన్లో నెరక్కు నేరుతో డెబ్యూ ప్లాన్ చేసినప్పుడు ఆల్రెడీ శర్వానంద్ అనే యాక్టర్ ఉండడంతో స్టేజ్ నేమ్గా సూర్య సజెస్ట్ చేశారంట మణిరత్నం. తన ఈ ఫస్ట్ మూవీలోని క్యారెక్టర్ నేమ్ కూడా సూర్యనే. ఇంకా తర్వాత చేసిన కొన్ని మూవీస్లో క్యారెక్టర్ నేమ్స్ కూడా సూర్య అనే వచ్చాయి కూడా. నెంబర్ 9 టైగర్ ష్రాఫ్. ఇది కొంచెం వియర్డ్ రీజన్. ఒరిజినల్ నేమేమో జై హేమంత్ ష్రాఫ్. చిన్నప్పుడు అందరినీ బైట్ చేసేవారంట. అందుకని వాళ్ళ ఫాదర్ జాకీ ష్రాఫ్ తనని టైగర్ అని పిలుచుకునేవారంట. అలా మూవీస్లోకి వద్దామని అనుకున్నప్పుడు స్క్రీన్ నేమ్గా టైగర్ వచ్చేటట్టు టైగర్ ష్రాఫ్ అని పెట్టుకొని డెబ్యూ ఇచ్చారు. నెంబర్ 8
ధనుష్. రియల్ నేమ్ ఏమో వెంకటేష్ ప్రభు. కానీ వెంకటేష్ పేరు మీద ఆల్రెడీ తెలుగులో ఉన్నారు. తమిళ్లో ఏమో ప్రభు అండ్ ప్రభుదేవా ఉన్నారు. సరే, వెంకట్ ప్రభు అని పెడదామన్నా అదే పేరుతో డైరెక్టర్ ఉన్నారు. అండ్ ధనుష్ ఫస్ట్ ఫిలిం అయిన తుల్లువదో ఎల్లమై మూవీకి సాంగ్ కూడా పాడారు వెంకట్ ప్రభు. సో ఇలా అవ్వదని 1995లో రిలీజ్ అయిన కురుతి పునాల్లో ఆపరేషన్ ధనుష్ అని వస్తుంది. ఆ పేరు నచ్చడంతో దాన్నే తన స్క్రీన్ నేమ్గా పిక్ చేసుకున్నారు. నెంబర్ 7 అక్షయ్ కుమార్. రియల్ అండ్ బర్త్ నేమ్ వచ్చేసి రాజు హరి ఓం భాటియా. తన బర్త్ నేమ్ అయిన హరి ఓం అనే నేమ్తో ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు. బిగినింగ్లో కరాటే ఇన్స్ట్రక్టర్గా జస్ట్ 5 సెకండ్స్ కనిపించే రోల్లో ఆజ్ అనే మూవీతో 1987లో డెబ్యూ ఇచ్చారు. దాంట్లో హీరో క్యారెక్టర్ నేమ్ అక్షయ్. అది నచ్చడంతో తర్వాత ఒకరోజు కోర్టుకెళ్ళి అక్షయ్ కుమార్గా పేరు మార్పించుకొని విజిటింగ్ కార్డు చేయించుకున్నారంట. ఇక అప్పటి నుంచి ట్రై చేస్తే మూవీ ఛాన్సులు వచ్చాయని నమ్మారు. నెంబర్ 6 నయనతార. డయానా మరియం కురియన్. ఎవరా అనుకుంటున్నారా? నయనతార రియల్ నేమ్ ఇదే. కేరళలో క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన నయనతార కాలేజ్ డేస్లో అడ్వర్టైజ్మెంట్స్లో మోడల్గా అసైన్మెంట్స్ చేసేవారు. అదే టైంలో మలయాళం డైరెక్టర్ సత్యన్ అంతికద్ తాను తీసుకున్న సినిమాలోకి ఒక లీడ్ యాక్ట్రెస్ రోల్కి న్యూ కమ్మర్ని తీసుకోవాలని. కరెక్ట్ మ్యాచ్ దొరకకపోవడంతో ఆ రోల్ హోల్డ్లో పెట్టేసి మిగతా షూటింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత ఒక మ్యాగజైన్లోని జ్యువెలరీ యాడ్లో నయనతారని చూసి ఆ రోల్కి తానే కరెక్ట్ అని యాక్ట్ చేస్తారా అని అడిగారంట. బట్ నయనతార అప్పటికి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఆ తర్వాత సరే ఇదొక్క సినిమానే చేద్దామని అనుకొని యాక్ట్ చేశారంట. రియల్ నేమ్ అయిన డయానా మరియం అంత సెట్ కాదు. స్క్రీన్ నేమ్గా న్యూ నేమ్ ఏదైనా చూస్ చేసుకోమని 3 నేమ్స్ చెప్పారంట డైరెక్టర్. వాటిల్లో నయనతార అనే నేమ్ చూసుకొని కంటిన్యూ అయ్యారు. సినిమా పేరు వచ్చేసి మనస్సి నక్కిరే. రిలీజ్ అయ్యాక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇక తన కెరీర్ మారిపోయింది. 2011లో ఆర్య సమాజ్లో హిందూయిజంని తీసుకొని స్క్రీన్ నేమ్గా ఉన్న నయనతారని రియల్ నేమ్గా కూడా మార్చుకోవటం జరిగింది. నెంబర్ 5 ఆర్య. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్న ఆర్యాని లేట్ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ జీవా తన ఇంటి దగ్గరలో చూసి నెక్స్ట్ ఫిలిం ఉల్లం కేట్కుమేలో ఒక ప్రొటాగనిస్ట్ రోల్ ఆఫర్ చేశారు. ఆర్య ఒరిజినల్ నేమ్ జంషద్ సెతిరకత్. మూవీస్కి తన నేమ్ అంత అపీలింగ్గా లేదని స్టేజ్ నేమ్గా ఆర్య అని పెట్టారు డైరెక్టర్. అయితే ఆ సినిమా 2003లో షూటింగ్ స్టార్ట్ చేస్తే డిలేస్ వల్ల 2 ఇయర్స్ తర్వాత కానీ రిలీజ్ అయింది. నెంబర్ 4 యష్. లీగల్గా బర్త్ నేమ్ వచ్చేసి నవీన్ కుమార్ గౌడ. తర్వాత మదర్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళు యశ్వంత్ అనే పేరు కూడా పెట్టారు. తన టైమ్ ఆఫ్ బర్త్కి ఆస్ట్రాలజీ ప్రకారం అదే కరెక్ట్ అని యశ్వంత్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఒక టైం నుంచి. బెంగళూరుకు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత థియేటర్ ప్లేస్లో యాక్ట్ చేశారు కూడా. అప్పుడు ఏదైనా స్టేజ్ నేమ్ పెట్టుకో అని అనడంతో యశ్వంత్ని కాస్త యష్ అని షార్ట్ అండ్ స్టైలిష్గా మార్చుకున్నారు. నెంబర్ 3 విక్రమ్. జాన్ కెనడీ విక్టర్. ఇది విక్రమ్స్ ఒరిజినల్ నేమ్. కానీ కెనడీ అంటే ఏదో ఫారెన్ నేమ్లా ఉందని తమిళ్ ఫిలిమ్స్లో కరెక్ట్ ఫిట్ కాదని విక్రమ్గా మార్చుకున్నారంట. ఈ నేమే స్పెసిఫిక్గా ఎందుకు అంటే ఫాదర్ నేమ్ నుంచి వి, తన నేమ్ అయిన కెనడీ నుంచి కే, మదర్ నేమ్ అయిన రాజేశ్వరి నుంచి రా, ఆస్ట్రాలాజికల్ సైన్కి సూట్ అయ్యేలా రామ్. ఇలా మొత్తంగా విక్రమ్ పర్ఫెక్ట్ అని చూస్ చేసుకున్నానని అన్నారు. నెంబర్ 2 మమ్ముట్టి. ఒరిజినల్ నేమ్ అయితే మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. కొంత ఏజ్ తర్వాత ఫ్రెండ్స్ ఈ పేరుని షార్ట్ చేసి నిక్నేమ్గా మమ్ముట్టి అని పిలిచేవారంట. స్టార్టింగ్లో జూనియర్ ఆర్టిస్ట్గా 10 ఇయర్స్ పాటు వర్క్ చేసినా వాటిల్లో ఆయన నేమ్ క్రెడిట్స్లో కూడా వచ్చేది కాదు. కొంత ఫేమస్ అయ్యాక టైటిల్స్లో కొన్ని మూవీస్కి సజిన్ అనే నేమ్ చేంజ్ చేసి క్రెడిట్స్ ఇచ్చారు. ఇక తర్వాత నిక్నేమ్ అయిన మమ్ముట్టినే స్క్రీన్ నేమ్గా చేంజ్ చేసుకొని మూవీస్ రిలీజ్ అయ్యాయి. నెంబర్ 1 రజనీకాంత్. శివాజీరావు గైక్వాడ్ ఒరిజినల్ నేమ్ అని తెలిసే ఉంటుంది, కానీ నేమ్ చేంజ్కి ఉన్న బ్యాక్ స్టోరీ మీకు తెలియకపోవచ్చు. 1975లో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చూసి కె బాలచంద్ర గారు అపూర్వ రాగంగల్కి ఒక చిన్న రోల్ ఇచ్చారంట. ఆ రోజు హోలీ అండ్ రజనీకాంత్ గారిది షెడ్యూల్లో ఫస్ట్ డే అంట. శివాజీ పేరు వద్దు, ఆల్రెడీ అదే పేరు మీద శివాజీ గణేశన్ గారు ఉన్నారని ఆయన డైరెక్షన్లో 3rd మూవీ అయిన మేజర్ చంద్రకాంత్లోని 3 క్యారెక్టర్ నేమ్స్ చంద్రకాంత్, శ్రీకాంత్ అండ్ రజనీకాంత్ అనే నేమ్స్ సజెస్ట్ చేస్తే దాంట్లో రజనీకాంత్ అనే నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి రజనీకాంత్గా పేరు మారింది.
బాలచంద్ర గారు ఆ ఫస్ట్ మూవీ షూటింగ్ అప్పుడే రజనీకాంత్ ఒక పెద్ద స్టార్ అవుతారని అనుకున్నారంట. కానీ అంతకు మించే అయ్యారు. ఫస్ట్ మూవీలో షార్ట్ రోలే అయినా చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి. ఇక వరుస ఛాన్సులు వచ్చాయి. 10 ఇయర్స్ పీరియడ్లోనే 100+ మూవీస్ కంప్లీట్ చేశారు. సో ఇది లిస్ట్. ఇందులో మీరు కొత్తగా ఎవరి నేమ్స్ విన్నారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.